హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి ఈరోజు ఈ వీడియో అనేది గత వీడియోలో మనకి ఒక లేఅవుట్ వచ్చింది. సైట్ క్లియరెన్స్ చేసుకోవడానికి సైట్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ లేఅవుట్ అనేది టోటల్గా సైట్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇక్కడ మనం సర్వే అనేది చేయించడం జరుగుతుంది. అంటే ఈ సర్వే ఫ్లాట్స్గా విభజించి మనం ఫ్లాట్స్ వేయడం జరుగుతుంది. సర్వే ఈరోజు ఈ వర్క్లో భాగంగా మనం ముందుగా టోటల్గా సైట్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఈ యొక్క మనం సర్వే చేయించి దీనికి ఫ్లాట్స్గా మనం పోల్చుకోవాలి. ఈరోజు ఆదివారం మనకి ఈ సర్వే అనేది చేయించడం జరుగుతుంది మన సంస్థ ద్వారా. మరి మన సంస్థ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి విజయనగరంలో మన యొక్క సంస్థ గాయత్రి హాస్పిటల్ పక్కన మన ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసు ఉండటం జరుగుతుంది. మరి మన సంస్థ ద్వారా లేఅవుట్స్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి మెటీరియల్ కాంట్రాక్ట్ అవనివ్వండి, లేబర్ కాంట్రాక్ట్ అవనివ్వండి, ఏ విధమైనటువంటి కాంట్రాక్ట్స్ అయినా మనం మన యొక్క సంస్థ ద్వారా అందుబాటులోకి తేవడం జరిగింది మన విజయనగరంలో. ఇప్పుడు మనం సర్వే అనేది చేసిన తర్వాత దాన్ని ఎఫ్ఎంబిలో చేర్చి మన యొక్క ఫ్లాట్స్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనం చూస్తున్నది ఇది సైట్ క్లియరెన్స్ వర్క్ చేయకముందండి, సైట్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి వీడియో ఇది. లాస్ట్ టైం ఇప్పుడు మనం ముందుగా చూసినటువంటి సైట్ క్లియరెన్స్ చేయకుండా చేస్తున్నటువంటి వీడియో ఇది. మరి మన సంస్థ అనేది సైట్ డెవలప్మెంట్ కూడా లేఅవుట్ డెవలప్మెంట్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. రోడ్స్ అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, ఏ విధమైనటువంటి వర్క్స్ అయినా సరే మీకు పూర్తిగా లేఅవుట్ అనేది డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి విజయనగరంలో ఉన్నటువంటి మన సంస్థని అందరూ కూడా ఆదరించి మన సంస్థ ద్వారా వర్క్స్ అనేది చేయించుకోమని కోరుతున్నాం. ఈ జేసీబీ పెట్టి టోటల్గా సైట్ క్లియరెన్స్ అనేది చేయించడం జరిగింది. అంతవరకునా? ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సైట్ అనేది క్లియర్ చేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి వీడియో ఇది. మనం సర్వే చేస్తున్నప్పుడు సర్వే చేసి దాన్ని టోటల్గా లేఅవుట్ మొత్తం హద్దులు తీసుకొని దానికి ఎఫ్ఎంబిలో దాన్ని చేర్చి
మనం ఫ్లాట్స్ అనేది విభజించడం జరుగుతుంది. ఇది సైట్ మొత్తం క్లియరెన్స్ అయిన తర్వాత అండి, ఇది అంటే మనకు వచ్చిన బిట్స్ వరకు మాత్రమే మనం చేసాం. మనకి 9 బిట్స్ వచ్చాయి లేఅవుట్లో. మన సంస్థ లేఅవుట్ అనేది డెవలప్మెంట్ చేయడం దగ్గరుండి చేస్తుంది. లేఅవుట్ డెవలప్మెంట్సే కాకుండా కన్స్ట్రక్షన్స్ కూడా మన సంస్థ ద్వారా చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ కాళ్ళు పేరు పెట్టుకొని చేయడం చేస్తాను. ఇప్పుడు ఈ లేఅవుట్ అనేది క్లియర్ అయిన తర్వాత రోడ్స్ వేసి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి, అదేవిధంగా మనకి సైడ్ కాలువలు కూడా మనం చేయించడం జరుగుతుంది. లేఅవుట్ మొత్తం డెవలప్మెంట్ చేయించడం జరుగుతుంది.
ఫ్లాట్స్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది సర్వే అయిపోయిన తర్వాత మనకి బిట్స్ పోల్చిన తర్వాత మనం అవి సర్వేరాలు మనం వేయటానికి గాతలన్నవి తవ్వించడం జరుగుతుంది. మనకి టోటల్గా మొత్తం ఫ్లాట్స్ అన్నీ వేసిన తర్వాత సర్వేరాలు కూడా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన విజయనగరంలో ఉన్నటువంటి మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం సంస్థని అందరూ ఆదరిస్తారని, మరి మన సంస్థ ద్వారా లేఅవుట్సే కానివ్వండి, అదేవిధంగా డెవలప్మెంట్స్ కానివ్వండి, లేబర్ కాంట్రాక్ట్ అవనివ్వండి, మెటీరియల్ కాంట్రాక్ట్ అవనివ్వండి, మనం దగ్గర